పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనందంగానే లేమంటూ ఒక నేషనల్ టెలివిజన్ టీవీ షోలో బుల్లితెర టాప్ యాక్టర్స్ అమర్దీప్ చౌదరి, తేజస్విని గౌడ చెప్పుకుంటూ ఎమోషనల్ అవడం ఇప్పుడు బుల్లితెర ఆడియన్స్ కు ఒక పక్క ఆశ్చర్యాన్ని, మరో పక్క బాధను కలిగిస్తూ ఉంది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న ఇస్మార్ట్ సీజన్ 3 జోడీ రీసెంట్ టెలికాస్ట్ అవ్వాల్సిన ఎపిసోడ్ లో తేజస్విని గౌడ, అమర్దీప్ చౌదరి మేము హ్యాపీగా లేము అంటూ బహిరంగానే చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా ఆ షోలో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ అండ్ షో చూస్తున్న ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అమర్దీప్, తేజస్వి గౌడ ఫ్యాన్స్ అయితే కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఏంటక్క మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఇలా మాట్లాడితే మాలాంటి ఫ్యాన్స్ ఏమైపోవాలి అంటూ, మీరిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సరదా కూడా అలా మాట్లాడొద్దంటూ ఎమోషనల్ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. అమర్దీప్, తేజస్వి గౌడ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు సీరియల్లో మంచి ఆర్టిస్టులే, వెల్ సెటిల్డ్ కూడా. అలాంటి మీరే పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా లేము అంటే మీ ఫ్యాన్స్ మేము ఏమైపోవాలి అక్క అంటూ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 కి అమర్దీప్ చౌదరి మంచి కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. టాప్ 3 లో ఉండి రన్నర్ గా కూడా నిలిచారు. కొంచెం నెగిటివ్ కూడా అయ్యారు. అయితే రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 కి తేజస్విని గౌడ వెళ్తారని చాలా మంది అనుకున్నారు. కానీ ఎందుకో తేజస్విని గౌడ గారు బిగ్ బాస్ సీజన్ 8 రిజెక్ట్ చేశారు. తేజస్విని గౌడ గారు బిగ్ బాస్ సీజన్ 8 రిజెక్ట్ చేయడానికి చాలానే కారణాలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్దీప్ చౌదరికి చాలా నెగిటివిటీ ఏర్పడింది. అలా నెగిటివ్ ఏర్పడడానికి చాలా కుట్రలు, కుతంత్రాలు, చాలా మంది ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అయితే ఇప్పుడు అంత సడన్ గా హ్యాపీగా ఉన్న వాళ్ళిద్దరూ ఒక షోలో మేము హ్యాపీగా లేము అంటూ బహిరంగంగా చెప్పడం ఇప్పుడు బుల్లితెర ఆడియన్స్ అందరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. మీరు సరదా కూడా అలా మాట్లాడొద్దు అక్క, వదిన అంటూ ఎమోషనల్ గా కామెంట్లు కూడా చేస్తున్నారు. వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.